ఓ మిత్రులారా ఇలా రండి, ఈ తలకాయ ఎందులో ఇరుక్కుపోయింది, వచ్చి ఈ గమ్మత్తును చూడండి. అవునన్నయ్య, ఈ మట్టి బుర్ర బాగానే ఇరుక్కుపోయింది. ఆగాగు అబ్బాయి, తొందరపడమాక, కొంచెం శాంతం. నా తల ఇరుక్కుందని తొందరపడట్లేదు, నా ఫ్రెండ్కి ఏం కాకూడదని కంగారు పడుతున్నాను. ఇదిగో అబ్బాయి, ఇలా చూడు, నన్ను చూడు. మెడకాయని ఇలా తిప్పు, వెనక్కిలాగు. మెడకాయ ఇలా తిప్పు, వెనక్కిలాగు. తర్వాత ఎట్రాదు, నేను చూస్తాను, లాగు. ఇదేంటో అర్థం కావట్లేదు, దీనివల్ల వీక్ అయ్యాను. ఓ తమ్ముడు, ఇది ప్యాకింగ్ కోసం వాడే స్పాంజ్. స్పాంజా? ఇది ఆ పచ్చకన్నోడి పుచ్చిపోయిన ప్లాన్ అయి ఉంటుంది. ఆ పచ్చకన్నోడి మీరు ఎక్కడైనా చూసారా? హే, ఒక్క నిమిషం. ఇప్పుడు నేనేదైనా చెప్పాలనుకుంటే దానికి ముందర ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నిన్ను యాడో చూసినట్టుండదే అబ్బాయి. జాయ్ ఈ ముఖాన్ని ఎక్కడో చూసినట్లేదు? అవును, నేను కూడా ఈ అబ్బాయిని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు. అవునవును అవును. నీకో విషయం తెలుసా, ఎవరి ముఖాన్ని సాధారణంగా నిన్ను మర్చిపోను. అసలు మర్చిపోడు. అవును, మర్చిపోడు. లాంటి విషయాల మీద మంచి పట్టుంది. మీ హింస భరించలేకపోతున్నాను. ఆ పచ్చకన్నోడు మీకు తెలుసా తెలీదా? వీడెవడో నాకు బాగా తెలుసా. అవును, నాకు కూడా తెలుసు. నాకు వెంటనే గుర్తుకు రావాలి, లేకపోతే నా వల్ల కాదు. గుర్తు తెచ్చుకుంటా. లేదు లేదు, నేనెంత ఆలోచించినా నాకు గుర్తుకు రావట్లా. నీకు 14వ వీధిలో ఉన్న కెల్విన్ అనే బుజ్జి పప్పితో పరిచయం ఉందా? అవునవునవును, కెల్విన్ లాబ్రడోర్ రకాంది. నీ గురించి ఏదైనా సరిగ్గా చెప్పలేదనుకో, నీ తస్సాదియా నిన్ను గుర్తుపట్టడం కష్టం రా అబ్బే. మా అన్నకే కష్టం అంటే మా వాళ్ళు అసలు ఇలా అయితే కుదరదు. కష్టం తమ్ముడు, నీకు అర్థమవుతుంది అనుకుంటా. మిమ్మల్ని నమ్ముకుంటే వేస్ట్. ఆ పచ్చకన్నోడి గ్యాంగ్ లో ఎవడైనా ఒకడు దొరికినా చాలు నాకు. ఆ పిల్లి పిల్ల, పిల్లి పిల్ల అట్నా? ఆ క్యాటే. ఆ క్యాట్ నా చేతికి ఆ క్యాట్ నా చేతికి చిక్కిందంటే చిత్త కొట్టేసి ఫుట్బాల్ ఆడుకుంటాను. అయితే ఆ పిల్లి పిల్ల యాడుందో మా అందరికి తెలుసు కదా. సమేతకొచ్చినావే సాల్, లోనికి రా. సరే, ఇది చాలు గాని రేపు వచ్చేటప్పుడు நிறைய పప్పులు తీసుకురా. అలాగే మిల్లి, థ్యాంక్ యూ మిల్లి. ఓహో, పెద్ద దండిగా తెచ్చినట్టున్నావు. రొమ్మ మంచి ఓడివి. నేను వెళ్ళొస్తాను. లోవే నాదమ్మా ఇది. ఈ వారం ఏమీ దొరకలేదండి. దొరికిన వాటిలో సగం తీసుకొచ్చాను. దయచేసి ఈసారికి. సౌండ్ వినపడతాలా? దీన్నే ఆకలి అంటారు. నా పొట్ట మాట్లాడు మొదలు పెడితే ఏం కూడా మాట్లాడదు. అది మాట్లాడేది నా పంజా. అమ్మో, నాకు చూపించద్దు ప్లీజ్. సాధారణమా నా పంజాని నేనెవరికి చూపించను. కాని విషయము ఏందంటే బుజ్జి, నా పొట్టకి నీకు డైరెక్ట్ గా కనెక్షన్ ఉండదమ్మా. అంత విషయం నువ్వు మర్చిపో మాకే. ఇప్పుడు నా పంజా నిన్ను వైటి చెయ్యదు, కాని రేపటికి నీ ఫుడ్ నిండా నాకే రావాలి. కానీ మన ఒప్పందం అది కాదుగా. నీకు సగం ఆహారం ఇస్తే నువ్వు నాకు రక్షణ ఇవ్వాలి, అదే కదా మన ఒప్పందం. అవునే, అది అప్పుడు, ఇది ఇప్పుడు. పోరా పప్పుడు. నా మాటలు బాగా గుర్తు పెట్టుకో. ఏదో ఒక రోజు నిన్ను ఎదిరించేవాడొకడొస్తాడు. వాడు నీకు మంచి గుణపాఠం నేర్పిస్తాడు. అచ్చో, నాకు భయమా ఉంది. రేపటి తీరాల్సింది. యారమ్మా నువ్వు? ఏం కావాలా? తనెక్కడా? అదే ఎవరు? నాటకాలు ఆడకు. మర్యాదగా చెప్తావా లేదా?